అమెరికా నేతృత్వంలోని నాటో దళాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ను నియంత్రణలోకి తీసుకున్నప్పటి నుంచి ఏ దేశం అధికారికంగా తాలిబాన్ పరిపాలనను గుర్తించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయులు తాలిబాన్ మహిళల హక్కులపై పెదవి విరుస్తున్నారు. పంథా మార్చుకుంటేనే దౌత్య సంబంధాలు కొనసాగిస్తామంటున్నారు. చైనా, యుఏఈ, ఉజ్బెకిస్తాన్ తర్వాత కాబూల్ కు రాయబారిని నియమించిన 4వ దేశం పాకిస్తాన్ ఇప్పుడు అవతరించనుంది. రెండు ముస్లిం పొరుగు దేశాల మధ్య పగలు తగ్గించేందుకు చైనా మధ్యవర్తిత్వం చేపట్టింది. చైనా ఆహ్వానంతో బీజింగ్ వేదికగా జరిగిన మంత్రివర్గ స్థాయి సమావేశం అనంతరం ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం సార్, ఇప్పుడు ఈ పాక్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం చైనా మీడియేషన్ చేపట్టింది. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? అంటే ఈ స్ట్రాటజీలో మేజర్ గా చైనాకు లాంగ్ టర్మ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి? చైనాకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే భారతదేశం బలపడకూడదు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేశారో పాకిస్తాన్ తో కలిసిపోయినట్టుగానే ఉంటాడు. పాకిస్తాన్ ఆశ ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ అమెరికాతో స్నేహంగా ఉన్నప్పుడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి సాయం చేశారు. అమెరికా పోగానే వీళ్ళు మనతోనే ఉంటారు, మన దేశం మన కంట్రోల్లో ఉంటారు అనుకున్నారు పాకిస్తాన్. సో చైనా లాంగ్ టర్మ్ ఏంటంటే పాకిస్తాన్ బలపరిస్తే చాలు, భారతదేశానికి ట్రబుల్ వస్తుంది, అదే ఆబ్జెక్టివ్. అలాంటి పరిస్థితిలో మీరు చెప్పినంత విన్నా మెయిన్ థింగ్ ఏమిటంటే ఆఫ్ఘాన్ హిస్టరీ ఏంటి, హిస్టరీలో వాళ్ళ చరిత్రలో ఏ ఇతర దేశాలని కంట్రోల్ కింద మాత్రం ఎప్పుడూ రాలేదు ఆఫ్ఘనిస్తాన్. ఒకే ఒక నాయకుడు 200 సంవత్సరాల క్రితం దాదాపు రంజిత్ సింగ్ మహారాజా పంజాబ్, అతను ఒక్కడే కాబూల్ని కాన్కర్ చేశాడు. అతను ఒక్కడే చచ్చిపోయాక తగ్గిపోయాడు. ఎవరూ కాన్కర్ చేయలేదు. అమెరికన్ అవనే, రష్యన్ అవనే, పాకిస్తాన్ అవనే, ఇరానియన్స్ అవనే, వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. అవన్నీ ఉన్న విషయాలు. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎప్పుడైతే తాలిబాన్ 2021 వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్, మళ్ళీ వాళ్ళన్నీ అనుకున్నా ఏం అవ్వలేదు. ఆఫ్ఘనిస్తాన్ ఇండిపెండెంట్ గా లైన్ ఫాలో అవుతుంది. అది విశేషం ఏంటంటే దాదాపు 20 సంవత్సరాల 40 సంవత్సరాల తాలిబాన్ నాయకత్వం అంతా బలూచిస్తాన్ క్వెటాలో ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు ఎక్కువగా. కానీ పాకిస్తాన్ లెక్క పెట్టలేదు. వాళ్ళతో తగాదా ఓపెన్ గా పాకిస్తాన్ పెట్టుకోవడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఫెరోషియస్ ఫైటర్స్ వాళ్ళు, పక్కనే బోర్డర్ ఉన్నది, ల్యాండ్ బోర్డర్. సో వాళ్ళతో పట్టుకోలేదు. ఇంకా టెర్రరిజం ఏంటి, సూసైడ్ బాంబ్స్ ఏంటి, ఏదైనా చేస్తారని వాళ్ళతో పట్టుకోకుండా ఉంటే మెల్లిమెల్లిగా భారతదేశానికి ముందర తాలిబాన్తో మంచి సంబంధాలు గొడవలేదు అనుకుంటే భారతదేశం చాలా కేర్ఫుల్ గా పాలిటిక్స్ ప్లే చేసింది. తర్వాత హిస్టారికల్ గా ఇందాక చరిత్ర గురించి చెప్పాను. చరిత్రగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. తరచు ఎప్పుడు లక్షల మంది భారతదేశంలో వాళ్ళు ఉంటారు. ఆఫ్ఘాన్స్ రిఫ్యూజీస్ గా ఉంటారు, ఇక టూరిస్ట్ గా వస్తారు. మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు మీకు తెలియదు కాదు, సాధారణంగా బార్డర్ సరిహద్దులు లేని వాళ్ళు మంచి సంబంధాలతో ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మెల్లిమెల్లిగా తాలిబాన్ కూడా భారతదేశంతో మీరు ఉండండి, పని చేయండి, మీరేదో మేము పాకిస్తాన్ మనుషులు అనుకోవద్దు, మీరు చేసే పని చేయండి, మీరు కట్టే డ్యాములు కట్టండి, మాతో మంచి సంబంధాలు పెట్టుకోండి అంటమే కాదు, మా సైన్యాన్ని కూడా మీరే ట్రైన్ చేయండి అన్నారు. ఆఫ్ఘాన్ సైన్యాన్ని డెహ్రాడూన్లో, పూనాలో మనుషులు పంపిస్తాం ట్రైనింగ్ అని. అంతవరకు రాలేదు. ఇప్పుడు రాబోయే రోజులు ఏం వస్తారో చూడాలి. సో ఆ మంచి సంబంధం మెల్లిమెల్లిగా తీసుకుంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి అవసరం వచ్చిన వస్తువులని పంపిస్తామంటారు. కానీ పాకిస్తాన్ ఒప్పుకోదు. ఆఫ్ఘనిస్తాన్ చుట్టూరా ఓ పక్కన పాకిస్తాన్ ఉన్నది, ఓ పక్కన ఇరాన్ ఉన్నది, ఇంకో పక్కన సెంట్రల్ ఏషియా ఆ దేశాలు ఉన్నాయి. సో సముద్రం దారి లేదు, పాకిస్తాన్లో వెళ్ళాలి. సో తెలుసు వాళ్ళు భారతీయులతో సంబంధం పెట్టుకోనివ్వకుండా చూస్తున్నారు, వీళ్ళు మనకి ఇస్తారని. సో అందువల్ల వాళ్ళు ఇంకో ఆల్టర్నేటివ్ రూట్స్ అన్ని డెవలప్ అవి భారతదేశంతో సంబంధం పెట్టుకుంటే మనకు మంచిది, మనకు సాయం చేస్తారు. పాకిస్తాన్తో సంబంధం పెట్టుకుంటే మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. చైనా కూడా మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేయటానికే కదా అని వాళ్ళకి తెలుసు. సో అవన్నీ జరుగుతున్నప్పుడు ఇది ఎలా వెళ్ళిపోతుంది ఈ పాలిటిక్స్ ఇంకా చెప్పలేం. కానీ భారతదేశం ఒక మంచి పొజిషన్లో ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ వరకు అనుకోని మంచి పొజిషన్ మాత్రం వచ్చింది. యా రైట్. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మనకు తెలుసు మినరల్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి. సో చైనాకి చాలా ఇంట్రెస్ట్ వాటిపైన. అందుకోసమని ఈ రకమైనటువంటి దౌత్య సంబంధాలకి ముందుకొస్తోందని అనుకోవచ్చు అంటారా చైనా? ఒక రకంగా అనుకోవచ్చు, ఒక రకంగా అది కూడా కాదు. మెయిన్
పాలిటిక్స్ ప్లే. ఇవాళ డబ్బు ఉంటే ఎక్కడైనా మినరల్స్ కొనుక్కోవచ్చు అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ అ ప్రైస్. ఏదైనా కొనుక్కోవచ్చు. అంటే అక్కడ చూస్తే మెయిన్లీ మెస్ అయిన కాపర్ మైన్ ఉంది, అది చాలా రేరెస్ట్. పర్వాలేదు, అది మనం ఓవర్ ఎంఫసైజ్ చేయకూడదు. కాపర్ మైన్ ఉన్నది, లేకపోతే లిథియం మైన్ ఉన్నది, రేర్ ఎర్త్స్ ఉన్నాయి, అరుదైన మినరల్స్ అంటారు అవి ఉన్నాయి. అవన్నీ మామూలే. చైనాకి అవన్నీ లేకుండానే గడిచిపోతాయి పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ ఆఫ్ఘనిస్తాన్ కనుక పాకిస్తాన్తో గొడవలు పెడతాం మొదలు పెడితే చైనా ఫినిష్ అయిపోతాయి. గొడవలు పెట్టుకుంటాయా? మీరు కూడా ఇంకో పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ ఉన్నది, పఖ్తూన్వా అని. ఎర్లియర్ ఫ్రంటియర్ అనేవారు, అది పెషావర్ ఏరియా. అక్కడ ఉన్న వాళ్ళంతా పష్తూన్స్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళంతా పష్తూన్స్. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారంటే బ్రిటన్ సమయంలో ఒక ఆర్టిఫిషియల్ లైన్ తీసేశారు, డురాండ్ లైన్ అని. ఒక ఇంగ్లీష్మెన్ సార్ డురాండ్ అని. ఆ లైన్ ప్రకారంగా బ్రిటన్ పాకిస్తాన్ కొంతవరకు ఇచ్చేసింది ఆఫ్ఘనిస్తాన్. అది మాది, మా మనుషులు, మాతో కలిసిపోవాలని పెద్ద టెన్షన్ ఉన్నది. ఆ ఫ్రంటియర్ లో ఉన్న వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ఫర్ ఎగ్జాంపుల్, అతను కూడా పతాని. అతను ఆఫ్ఘన్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ భాష, సేమ్ టీవీ, పక్క పక్కన ఉంటాం, అంతా ఉన్నది. సో ఆఫ్ఘనిస్తాన్కి ఒకటి ఉన్నది ప్రాబ్లం పాకిస్తాన్. అది అంత ఈజీగా తీరం. తర్వాత చెప్పాను కదండి ఇందాక, ఇప్పటి నుంచి భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి హిస్టరీగా. ఇంకా వెనక్కి వెళ్దామా, 200 సంవత్సరాలు వెనక వెళ్తే మహాభారత్ నుంచి కూడా గంధారి అంటే గంధార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ప్రపంచంలో అతిపెద్ద బుద్ధిస్ట్ సివిలైజేషన్ ఉండేది ఆఫ్ఘనిస్తాన్. బామియాన్ బుద్ధాస్ అని మీకు తెలుసు, పెద్ద స్టాచ్యూస్ అన్ని. మనకి మంచి సంబంధాలు ఉండేవి. అది ఇస్లాం వచ్చాక అక్కడ కొంతవరకు మారింది. కానీ ఇప్పుడు కూడా ఎలా వెళ్తాది ఈ సంబంధం? చైనా తొందరగా పిలిచి మీకు డబ్బిస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొద్దు, పాకిస్తాన్తో ఉండండి, పాకిస్తాన్తో మంచిగా ఉండండి ఆఫ్ఘన్ చెప్పి మీకు అన్నీ ఇస్తాం అలాగే చెప్పి పాకిస్తాన్తో కూడా మీరు కూడా సరిగా ఉండాలని ఇద్దరు కొద్దిగా ఏదో సజెస్ట్ అయినట్టుగా ఉన్నారు. కానీ ఆఫ్ఘన్కి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ లో భారతదేశంతో అయితే బెనిఫిట్, ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది అని మాత్రం ఒక వ్యూ ఉన్నది. మన పేరుగా అటాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇమీడియట్ గా కండెమ్ చేసింది. మా భూమిని ఎవరిని వాడుకోనివ్వం భారతదేశానికి వ్యతిరేకంగా అన్నారు. చాలా పెద్ద మాట కదా అది. ఒకనప్పుడు పాకిస్తాన్ ఏమన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తీసుకున్నాక నాకు స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది అన్నాడు. స్ట్రాటజిక్ డెప్త్ అంటే స్థలం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు భారతదేశం బోర్డర్ అంతా చూస్తే మేము చాలా పల్సగా 200 మైళ్ళే మా దేశం వెడల్పు ఉన్నది. ఇది కలిస్తే 1000 మైళ్ళు అయిపోతుంది. స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. అలాగే ఆఫ్ఘన్స్ కూడా ఏంటి మన దేశాన్ని అమ్ముకుంటున్నావా, వీళ్ళకి ఇది మన వాడుకొని యుద్ధాలు చేద్దామన్నా చాలా లోకుగా కూడా చూస్తారు. లోకుగా పంజాబీస్ అక్కడ రూల్ చేసే ఎలీట్, హిందీస్ అండ్ పంజాబీస్ యుద్ధగాలు కాదు, అసలు ఏం కాదు, వాళ్ళు మళ్ళీ వాడుకుంటున్నారని తెలుసు వాళ్ళు. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి. కానీ పొంగిపోతుందా, సడన్ గా మారిపోతుందా, ఇంకా చెప్పలే. మన పాలిటిక్స్ తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తా. చాబహార్ అనే పోర్ట్ ఇరాన్లో డెవలప్ చేస్తుంది కదా భారతదేశం. ఆ చాబహార్ అనే పోర్ట్ దేనికంటే ఆఫ్ఘనిస్తాన్ టచ్ చేయొచ్చు. రైల్వే లైన్ కూడా బిల్డ్ చేస్తున్నారు ఆఫ్ఘన్ ఏరియా. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమవుతుందంటే పాకిస్తాన్ మీద డిపెండెన్సీ పోతుంది, పూర్తిగా పోతుంది. ఇంకా అది జరుగుతూ ఉన్నది. చాబహార్ పోర్ట్ ఇరాన్ భారతదేశం డెవలప్ చేస్తున్నారు. మొన్న రైల్ లైన్ కూడా 1 సంవత్సరంలో అయిపోతుంది అన్నారు. అయిపోతే చాలా చేంజెస్ రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్కి చిన్న దేశం, పవర్ఫుల్ దేశం, మనం ఎంత చిన్న సాయం చేసినా పెద్ద రిఫ్లెక్షన్ వస్తుంది. అందువల్ల మార్పులు రావచ్చు. కానీ అనుకున్నంత వరకు వస్తాయా అంటే మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం.